నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధ్యక్ష మా వార్డులో కుక్కల సమస్య, తాగునీటి సరఫరా సమస్య, మంచినీటిలో దుర్వాసన, వీధి లైట్లు వెలగడం లేదు, రోడ్ల గుంతలు పూడ్చండి, ఎయిడెడ్ స్కూల్లో సమస్య, అర్ధరాత్రి నీటి సమస్య, కౌన్సిలర్ల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, పలు సంఘటనల మధ్య నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. నేనే రాజు, నేనే మంత్రి, నేనే సైన్యం అనే విధంగా మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల విమర్శలు, ప్రతివిమర్శల మధ్య ఈ సమావేశం ముగిసింది. సంఘంలో విడుదల చేసిన 95,93,000 తేదీ 6/10/2021 టెండర్లు 31/5/2021 లేఖలు రాయడం జరిగినది. తదుపరి కౌన్సిల్ వారిని కోరడమైనది. సంఘంలో విడుదల చేసిన 95,93,500 ఏడేడు పాఠశాలను విలీనం చేస్తుంది అధ్యక్ష. ఈ ఏడేడు పాఠశాలను విలువలను గుర్తించి నాడు నేడు కింద ఈ ఏడేడు పాఠశాలనే డెవలప్మెంట్ చేసి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు దీన్ని ఉంచవలసిందిగా, రద్దు చేయకుండా ఉండే విధంగా చూడాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎయిడెడ్ స్కూల్ అనేది ఒక నంద్యాల మున్సిపాలిటీలోనే ఇట్లా చేస్తున్నారు. నంద్యాల మున్సిపాలిటీలోనే ఇలాంటి చెడు అలవాట్లు, ఇలాంటి చెడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది శుద్ధ తప్పు అధ్యక్ష. సబ్జెక్టు చెప్పేటప్పుడు అధ్యక్ష అవగాహన చేసుకొని ఆ సబ్జెక్టు మీద పట్టు సాధించి దయచేసి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎయిడెడ్ పాఠశాలల యొక్క నిర్వహణ చెయ్యలేము అని చెప్పేసి కొన్ని పాఠశాలలు ముందుకు రావడం చేత ఏ విధంగా అయితే గౌరవ వైస్ చైర్మన్ గారు చెప్పినట్లుగా ముందుకు వచ్చినటువంటి పాఠశాలలను నడుపుకోలేమనేటువంటి పాఠశాలలు మాత్రమే ప్రభుత్వము తీసుకుంటుంది అధ్యక్ష. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధ్యక్ష, కానీ మన కౌన్సిల్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయితే కాదు అధ్యక్ష. ఇది ఎయిడెడ్ స్కూల్స్ లో ఇన్ని సౌకర్యాలు లేవు అధ్యక్ష. అక్కడ పిల్లలన్నా తక్కువ సంఖ్యలో ఉన్నారు, లేదా సిబ్బంది అంటే ఉపాధ్యాయుల సంఖ్య ఒకరిద్దరు మాత్రమే ఉంటా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఇద్దరు విద్యార్థులే అన్ని క్లాసులు చెప్పటం, అన్ని సబ్జెక్టులు కూడా వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉండటం వల్ల నాణ్యమైన విద్యను అందించలేకపోతా ఉన్నారు. గౌరవ సభ్యులు చెప్పినట్టు ఈ అమ్మఒడి అవి ఇవి అన్ని చెప్తున్నారు. ఇవేం మేము కాదని చెప్పట్లేదు. ఎయిడెడ్ స్కూల్లో ఉన్న పిల్లలకు కూడా ఇవన్నీ అందుతాయి, అందరికీ అవే వస్తున్నాయి. ఈ ఎయిడెడ్ స్కూల్ అనేటివి ఇప్పుడు ఈ ప్రభుత్వము గత ప్రభుత్వము చేసింది కాదు, ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో ఉంది. దీన్ని తీసేసి దాన్ని విలీనం చేయడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నాం తప్ప దీన్ని మేము వ్యతిరేకించడం లేదు. చెప్పండి, మీరే చెప్పండి. మాట్లాడడం కాదు కదా, మీరు క్వశ్చన్ చేసుకోండి. ఏం మాట్లాడుతున్నాం, అది ఎలా బిహేవ్ చేస్తున్నాం. అధ్యక్ష, ఇప్పుడు నా వార్డు కావచ్చు, మీరు మరీ వార్డు గురించే మాట్లాడండి అని చెప్తున్నారు. టౌన్ అంతా సమస్య ఉంది నీళ్ళది. నా వార్డులో కూడా అట్లనే ఉంది. 2 రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతున్నారు. ఆ 2 రోజులు నీళ్ళు వచ్చినప్పుడు మోటార్లు ఏదైనా చెడిపోవడము, పైనుంచి నీళ్లు రాకపోవడమో జరిగితే 4 రోజులు పడతా ఉంది, 3 రోజులు పడతా ఉంది. ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉంది. నేను DE గారికి చెప్తున్నాను, కమిషనర్ గారికి చెప్తున్నాను, అందరికి చెప్తున్నాను. ఇదైతే మీరు ఎవరు ఇది చేయట్లేదు. ఈ టౌన్ మొత్తము ఇప్పుడు ఇస్తున్నారు, మీరు 2 రోజులకు ఒకసారి ఇస్తున్నారు. సమ్మర్లో ఇదివరకు ఎప్పుడన్నా సమ్మర్లో ఇస్తున్నారు అది నీళ్ళు 2 రోజులకు ఒకసారి. ఇప్పుడు మరీ వర్షాకాలంలో ఇంత నీళ్లు పెట్టుకొని కూడా ప్రజలకు నీటిని ఇబ్బంది పెడుతున్నారు మీరు. ఇప్పుడు ఆ వచ్చే నీళ్లు కూడా వాసనతో మొత్తం ఏదైనా క్రిములు అన్ని నానా రకాలుగా చెడు నీరు వస్తూ ఉంది. దాని గురించి కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇప్పటి వరకు అది షార్ట్అవుట్ కాలేదు. నిందాలంతా ఇంతకుముందు సమ్మర్లోనే మీరు ఒక 20 వార్డుల వరకు ఇచ్చినారు, డైలీ నీళ్ళు ఇచ్చినారు. ఇప్పుడు డే బై డే అవి కూడా డే బై డేనే ఇస్తున్నారు. నీళ్ళు ఎప్పటి నుంచి రెగ్యులర్గా డైలీ ఇవ్వగలరు? ఇది ప్రజలకు మీరు తెలియాల్సిన అవసరం ఉంది. దీనికి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు డైలీ వస్తున్నాయి నీళ్ళు అని చెప్తున్నారు. దానికి సమాధానం చెప్పాల్సింది కమిషనర్ గారు, DE గారు. సమస్యలు ఉంటే ఆ విషయానికి ఒకేసారి సమాధానం చెప్పడం జరుగుతుంది.
ఇది ఎప్పటికైనా ఏ దానికైనా ఇప్పుడు నీకు ఏదైనా ఒక అంశం మీద ప్రతి చోట డేబైనే నీళ్ళు వస్తున్నాయి. ప్రతి చోట ప్రతి అంశానికి ఒక అంశానికి అందరూ ఒకేసారి చెప్పిన తర్వాతనే సమాధానం ఇప్పించడం జరుగుతుంది. ప్రతి చోట డేబైనే నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు డైలీ వస్తున్నాయి అని చెప్పినందుకు వాళ్ళు వస్తున్నాయా లేదా సమాధానం చెప్పాలి కదా వాళ్ళు. చెప్తాము, మీరు ఆమె కూర్చొని వాళ్ళకు ఒకసారి మీకు ఒకసారి కాకుండా అందరికీ ఒకేసారి వాటర్ మీద ఎవరికైనా సమస్యలు ఉంటే అందరూ ఒకేసారి మాట్లాడండి, ఒకేసారి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు కానీ ఒకసారి చూసుకోండి, ఫస్ట్ నుంచి ఇదే పద్ధతి ఉన్నది. ఒక్కొక్క సమస్యని ఒకేసారి ఎట్లా మాట్లాడాలి మాట్లాడండి పంచాలన్న గారు. అధ్యక్ష, విచిత్రం ఏమంటే అధ్యక్ష, ఇద్దరు ఒకటే వార్డులో ఉన్నారు అధ్యక్ష. ఆప్షన్ మెంబర్ గారు, కౌన్సిలర్ గారు కూడా మా వార్డులోనే ఉన్నారు. నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. దయచేసి మిమ్మల్ని నేను ఇప్పటికి 6 నెలలు అయింది. మిమ్మల్ని మాత్రము మా ఇంటికి వెళ్ళి ఒక్కసారి కూడా చూడలే. ఎవరో మా వార్డు ఇన్ఛార్జ్ అని వైసీపీ అని అంట ఒక ఆయన జాకీర్ అని ఒక ఆయన వస్తాడు. ఆయన పాపం ఆయన జాకీర్ రోజు తిరుగుతుంటాడు. ఏమైనా కౌన్సిలర్ అరే నువ్వు అనుకున్నానంటే లేదన్నా నేను ఇన్ఛార్జ్ అని చెప్పినాడు. ఆయన గెలిచిందండి మాట్లాడు నేనేదో ప్రజలకు ప్రజల 26,605 చైర్మన్ నా ఇంటి నంబరు వీసీ కాలనీలో ఉన్నారు. పేరు తీసి చెప్తున్నావే మరి కౌన్సిల్ లో నువ్వు చెప్పొచ్చు అట్లా పేరు. ఎవరో ఒక ఆయన జాగ్రత్త నాకు తెలియదు. ఆయన నాకు తెలియదు. ఆయన తిరుగుతుంటే నేను అడిగినాను. తిరిగినందుకే గెలిచినాడు కదన్నా. గతంలో 2 సార్లు గెలిచినాడు. ఆయన ఆయన చెప్పినాడు నా తెలియదు ఆయన గెలిచినాడని. ఒకసారి గెలిచినాడు ఆయన. అది మీ మీదే అనుకుంటా, మీ మీదే గెలిచినట్టున్నారు. మరి మానేయమను బా, నేను మాట్లాడతాను. అధ్యక్ష ఉండు తమ్ముడా, కొంచెం 2 నిమిషాలు మాట్లాడుతున్నా. అధ్యక్ష, ఆప్షన్ మెంబర్ గారు మా తమ్ముడు కౌన్సిలర్ గారు ఇద్దరు ఒకే వార్డులో ఉన్నారు అధ్యక్ష. ఒకరేమో మాకు రోజు వాటర్ అందుతున్నాయి అధ్యక్ష అని మీకు చెప్తున్నారు. ఒకరేమో డే బై డే అందుతున్నాయని ఒకరు చెప్తున్నారు అధ్యక్ష. నాకు తెలిసేమంటే ఈ డే బై డే ఉంటున్నాడేమో ఆయన ఇక్కడ వాటిలో అని కొంచెం డౌట్ వస్తుంది అధ్యక్ష. కొంచెం అది ఆయన సక్సెస్ కాదని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆ విషయం తమ్ముడికి చెప్పడానికి నేను లేచినాను అధ్యక్ష. తమ్ముడు ఇంకా మీ పర్మిషన్ తీసుకొని గంట సేపు మాట్లాడినా అంటే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. మాట్లాడదు అధ్యక్ష. ఆ విషయం పర్టికులర్ గా చెప్పిన పర్టికులర్ గా చెప్పిన నా అవసరం కాబట్టి అని, నాకు డే బై డే వస్తున్నాయి కాబట్టి అని పర్టికులర్ గా నాకు వచ్చింది. నేను చెప్తా ఆమెకు వచ్చినా నేను అల్పికాడ వచ్చి చూస్తానా? నాకు మాట్లాడి కూడా నువ్వు అక్కడ మాట్లాడాలా? అదే కదా నువ్వు మాట్లాడవయా, నువ్వు వాళ్ళతో మాట్లాడు, నాతో మాట్లాడు. నేను ఇంటికాడ లేనుగా. అధ్యక్ష అది కాదు అధ్యక్ష, ఆమె ఇప్పుడు 2 రోజుల కోసం ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అవుతుంది అధ్యక్ష. నా వాటిలో నేనేం చెప్తాను సమాధానము? మరి నేను సమాధానం చెప్పుకోవాలి. డైలీ వస్తున్నాయి అని చెప్తే రావట్లేదు. వచ్చిన వాళ్ళంతా ఎక్కడికి పంపించాలా? డే బై డే వస్తున్నాయని చెప్పి రోజు కంప్లైంట్లు ఉన్నాయి. ఎక్కడికి పంపించాలా? అది అధికారులు చెప్పాలి. పెట్టేసి పెద్దగా గోల చేసేస్తారు. మాకు మైక్ ఇవ్వట్లేదు. ఇచ్చాము, ఉపయోగించుకోవాలి కదా. ఒక సబ్జెక్ట్ పైన ఏదైనా కొత్తగా వచ్చారు పాపం తెలియదు అనుకుంటున్నాను నేనైతే. ఒక సబ్జెక్ట్ పైన ఒక పాయింట్ పైన ఒకరు కాదు ఇద్దరు కాదు 20 మెంబర్స్ కాదు 40 మెంబర్స్ మాట్లాడితే కూడా ఒకేసారి చైర్పర్సన్ గారు ఆన్సర్ చేస్తారనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నా వాటికి సంబంధించి నేను ప్రాబ్లం రైట్ చేసినప్పుడు నా ఒకదానికి ఆన్సర్ చేస్తారు, ఇంకొకరు దానిపైన చేసినప్పుడు అందరికి కలిపి ఒకేసారి ఆన్సర్ చేస్తారు. మరి నేను మాట్లాడను కదా నాకు ఆన్సర్ చేయాలని గట్టిగా పట్టుబట్టడం అనేది ఎంతవరకు సమంజసం అధ్యక్ష అని నేను అడుగుతా ఉన్నాను. అలాగే ఇప్పుడు వాటర్ సంబంధించి వాటర్ సమస్య చెప్తున్నారు. మరి మన పీరియడ్ లో అప్పుడు 4 days రాని సందర్భాలు కూడా ఉన్నాయి. పబ్లిక్ అంతా అర్థం చేసుకున్నారు. మరి ఎందుకు ఇవ్వట్లేదా అని మనం మన వార్డు ప్రజలకు చెప్పాలి, టౌన్ ప్రజలకు చెప్పాలి, వాళ్ళు అర్థమయ్యేలాగా చెప్పాలి.
మనం ఏంటో ఇక్కడ దేనికి వచ్చినట్లు రైట్ చేస్తే కాదు కదా. చెప్తున్నాను, మీ సమస్య చెప్పండి, దానికి చైర్పర్సన్ గారు కమిషన్ ద్వారా చెప్పిస్తారు, లేకపోతే తను ఆన్సర్ చేస్తారు. కానీ మీరు పట్టుబట్టి నేను అడిగాను కదా మీరు ఆన్సర్ చేయాలి అంటే మేము మాట్లాడలేము. అడుగుతాను చెప్పండి. కావాలని వాంటెడ్గా అన్నమాట ఇదంతా. మా చేతికి మైక్ ఇవ్వట్లేదు. కిందికి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, అన్ని గ్రూప్స్ లో రావాలి, కొన్ని ఛానల్స్ లో రావాలి ఎస్పెషల్లీ. దానికోసం తప్ప వాళ్ళు ప్రజా సమస్యలపైన వార్డు సమస్యలపైన రైట్ చేసిన ఆయనకు వచ్చినట్లయితే నాకు అనిపించట్లేదు. మా మెంబర్స్ అందరూ అర్థం చేసుకోవాలి. మనం ఒక టీం వర్క్ చేయగలిగినప్పుడే ఒక సక్సెస్ఫుల్ విజయాన్ని మనం ఇక్కడ తీసుకురాగలం. కానీ మనం నా పాటికి నేను హెడ్, నీ పాటికి నువ్వు హెడ్ అనుకుంటే ఇక్కడ కుదరదు కదా. ఎవరి వార్డు సమస్యలు వాళ్ళు రైట్ చేయాలి, అందరికీ అవకాశం వచ్చేలా చూడాలి. కానీ ఇలా పట్టుబట్టే అంతకన్నా గట్టిగా పట్టుబట్టే వాళ్ళు ఉన్నారు, అంతకన్నా గట్టిగా వచ్చే వాళ్ళు ఉన్నారు, అంతకన్నా పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఉన్నారు. మరి మీరు మాట్లాడుతుంటే 40 మంది ఇక్కడ కూడా వాయిస్ ఇవ్వడము ఎందుకు ఇవ్వట్లేదు, అది కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ఈ సమాముఖంగా కోరుకుంటున్నాను. వాటర్ ప్రాబ్లం అయితే ఫస్ట్ దానికంటే ఇప్పుడు బెటర్గా వస్తున్నాయి. మా వార్డులో నైట్ వదిలే వాళ్ళు ఇప్పుడు మీకు రిక్వెస్ట్ చేసినందుకు నైట్ బదులు డే వదులుతున్నారు. మా వార్డు ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. దీనికి సహకరించిన మున్సిపాలిటీకి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పట్టించుకోకపోవడం వల్లనే మాకు ఈరోజు ఈ దుస్థితి నంద్యాల ప్రజలకు వచ్చిందని ఇక్కడ ఉన్న ముఖ్యంగా కౌన్సిల్ సభ్యులు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడున్న కౌన్సిల్ సభ్యులే 2-3 నెలల కిందట ఎప్పుడో రాత్రికి వస్తున్నాయి అని చెప్పడం వల్ల ఆడవారి సమస్యలను గుర్తించి డే బై డే చేయడం వల్ల వాళ్ళు కరెక్ట్ టైమింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇంకా టైమింగ్ ఇప్పటికి 2 గంటలు వస్తున్నాయి అనేది వాస్తవాలు ఎలా ఉన్నాయో గుర్తించి మేము తగిన చర్యలు అయితే తీసుకుంటాము. అలాంటి సమస్యలు ఉండకూడదనే ఈ వీటిని ఇలా డే బై డే చేయడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు దీంట్లో అమృత్ స్కీమ్ కి అమౌంట్ తీసుకొచ్చి మరి దీంట్లో మా నెక్స్ట్ ఎండాకాలం వరకు దీని సమస్యను తొలగించి నీటి సమస్య నంద్యాల పట్టణ ప్రజలకు ఉండకూడదనే పాలన చిత్తశుద్ధితోనే ఈ పథకాన్ని మళ్ళీ రన్ చేయడం జరుగుతుందని ఈ కౌన్సిల్ సభ్యులకు అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఇప్పుడు పట్టించుకుంటున్నామని మీరు చెప్తున్నారు. 1.5 సంవత్సరంలో 90% పనులు పూర్తి చేసి అమృత్ స్కీమ్లో 90% పనులు పూర్తి చేసినారు. ఉన్న 10%ను ఈరోజు 2.5 సంవత్సరం అయింది, ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. 1.5 సంవత్సరంలో 90% పనులు మొత్తం పూర్తయినాయి. 10% పనులే మిగిలినది. 2.5 సంవత్సరం అయింది వైసీపీ అధికారంలోకి వచ్చి ఈ 10% వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. మీరు మళ్ళీ అట్లా అభాండాలు వేయడం అయితే కరెక్ట్ కాదు. ఆయన బ్రహ్మానంద రెడ్డి గారు గట్టిగా ప్రయత్నించి 90% దాన్ని కంప్లీట్ చేసినారు. రోడ్ వైడింగ్ డబ్బులు మా ప్రభుత్వం పండించిన డబ్బులు అది, మా ప్రభుత్వం పండించిన డబ్బులు అది. ప్రతి పని చేసినా కానీ 50 పనులు డబ్బులు పేమెంట్ చేయలేదు మీరు. అనుకోవడం చెంపు సామాన్ కొట్టడం టెంకట్ కొట్టడం అయిపోవడం ఆ పనులను మేము చూపిస్తాం. రోజు బ్రిడ్జి చామకాలో కానీ మీ ఏరియా కాలువలు చామకాలో కానీ మేము అభివృద్ధి చేస్తున్నాము. మీరు శంకుస్థాపన మాత్రం చేస్తున్నారు. సలీంనగర్లో నా కాలువ రోడ్డు నేను వేపిస్తే మా వార్డులో ఇన్ఛార్జ్ ఉండే ఫోటో కొట్టాను నిన్న అని, ఈరోజు రోడ్ వేసిన తర్వాత నేడు అని. అంటే మీరు చేసినట్టు ఆ వర్క్, మేము చేసిన వర్క్లకు మీరు ఫోటోలు మీరు బ్యానర్లు వేపించి మీరు చెప్తారా? 90% వరకు ఏం చేశారా మీరు చెప్పండి. 90% వరకు మీరు చేశారా? 90% వరకు చేసింది మన నాయకుడు, మన శివమోహన్, మన ఎమ్మెల్యే రవిచంద్ర చూడని ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. మన నాయకుడు చాలా మంచి వ్యక్తి కాబట్టి మనం కూడా అన్ని విధాలుగా మంచితనంగా సర్దుకొని పోయి అన్ని విధాలు చేసుకున్నాము. 4 ఉన్నారన్న మీ వార్డు అభివృద్ధి గురించి కానీ మాట్లాడండి, అంతేగాని వేరే విషయాల గురించి అవసరం లేదు. ఇక్కడ గొడవపడానికి రాలేదు. మా సమస్యలు చెప్పుకొని మా వార్డు అభివృద్ధి చేసుకోవాలని మేము ఇప్పుడు వచ్చి మేము మా సమస్యలు చెప్పుకుంటున్నాము. ప్రతి విషయంలో గొడవ పడితే ఏం రాదన్నా, మంచితనంగా చెప్పి ఆ కమిషనర్ మేడం చైర్మన్ మేడం కాడ పోయి కూర్చుంటే పనులు చేయదామా? కమిషనర్ సార్ గారు పోతే చేస్తారు, మా పనులు చేయరా? ఈరోజు సమస్యలు ఉన్నాయి చెప్పుకుందాము. ఈ నెల కాకపోతే వచ్చిన మా ప్రాబ్లం సాల్వ్ అవుతాయన్నా. ప్రతి విషయంలో 90% మా ఎమ్మెల్యే ఇస్తున్నాడు, 90% చేసే సమస్యలు రాకపో, ఈ నీళ్ళ ప్రాబ్లం రాకపో అని గమనించి మాట్లాడాలని ఈ కౌన్సిల్ ద్వారా మీ అందరికీ చెప్తున్నాను. అధ్యక్షుల వారికి, తోటి కౌన్సిలర్స్ కి, అధికారులకి, ప్రెస్ అందరికీ నమస్కారం. మీకు తెలిసినట్టయితే 7 నెలల కౌన్సిల్ జరుగుతుంది. ఇది నా మొట్టమొదటిసారి నాకు మైక్ రావడం, నేను మాట్లాడడం. నేను బిగినర్ని, ఇది మొట్టమొదటిసారి నేను తెలిసి వచ్చాను. సో
వచ్చినప్పుడు నేను ఇక్కడ 10 మందితో పరిచయం పెంచుకుందాం అనుకున్నాను, 10 విషయాలు నేర్చుకోవాలనుకున్నాను, 10 సమస్యలు తీర్చాలనుకున్నాను, 10 మంది మాటలు వినాలనుకున్నాను. కానీ యాజ్ అ బిగినర్ నాతో పాటు ఇక్కడ ఆల్మోస్ట్ దాదాపు 95% ఆఫ్ ద కౌన్సిల్ బిగినర్సే, ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళే. ఏం నేర్చుకుంటున్నామో ఒకసారి ఆలోచించండి. ప్రతిపక్షము, అధికార పక్షం ఇవే తప్ప ప్రజలు ఎక్కడ? ప్రజ అన్నప్పుడు దాన్ని తిట్టడం అవసరం లేదు. సమస్యలు లేవని మేము అనట్లేదు. సమస్యలు లేకపోతే మనం ఈరోజు ఒక కౌన్సిల్ పెట్టుకొని మనం ఇక్కడ కూర్చోము. సమస్యలు లేవా అంటారు, సమస్యలకి సొల్యూషనే ఇది. మనం ఇక్కడ ఉన్నది సమస్యలు క్లియర్ చేసుకోవడానికే, కాబట్టి సమస్యలు లేవని చెప్పే విధానం ఉంటుంది అంటున్నాను. ఒక అధ్యక్షాన్ని సంబోధించడం, అధికారులకు చదువుకున్న వాళ్ళు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు కనీసం వాళ్ళు ఏం చెప్పుతున్నారన్నా వినాలి. ఇందాకే అధ్యక్షుడు గారు చెప్పారు, ఒక సమస్య నంద్యాల పట్టణం మొత్తం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళ సమస్య, అది ఉట్టి ఒక్క వార్డు చెప్పేది కాదు. 10 మంది, 20 మంది, 40 మందికి అదే సమస్య ఉంది. నా ఏరియాలో కూడా కొన్ని ఏరియాస్లో వాటర్ సమస్య ఉంది. సో అందరికీ కలిపి ఒకసారి ఆన్సర్ ఇవ్వడం కుదురుతుంది, కానీ మీకు ఆన్సర్ ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది? ఎందుకు కుదురుతుంది? ఎందుకు ఇవ్వాలి? ఈ రోజు ప్రతిపక్షం అంటున్నారు, ఇలా అంటున్నాను అనుకోవద్దు. 37 మంది ఈ రోజు కలిసి మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కేలాగా చేయలేదు. సో ప్రతిపక్షానికి మేము మర్యాద ఇస్తున్నాము. మర్యాద ఇచ్చి పుచ్చుకునేదే మన సంప్రదాయం. సో దీన్ని మాకు బిగినర్స్కి మంచిగా ఒక టీచింగ్ గొడవలు తప్ప ఏమీ నేర్చుకోలేదు. నేను 6 నెలల్లో ఎన్నో నేర్చుకోవాలని నిజంగా నాకు ప్రజలు కుతూహలం ఎక్కువ నేర్చుకుందామని. ఇది నా ఫస్ట్ కౌన్సిల్. ఎంత నేను ఎమ్మెల్యే గారి సతీమణినైనా నాకు కూడా ఇక్కడ అంతే భాగం ఉంది. నేను ఒక కౌన్సిలర్ని. సో ఒక కౌన్సిలర్కి ఆ వాల్యూ మనం ఎందుకు ఇయ్యము? ఎందుకు ప్రతిసారి ఒక మనిషి వేసినప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మరి ఎవరు మాట్లాడట్లేదేంటి? అలానే అందరు కౌన్సిలర్స్ ఎందుకు మర్యాద ఇవ్వరు? నేను మాట్లాడుతున్నాను, మరి పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది ఇక్కడ, ఎవరు సైలెన్స్ అసలు సైలెన్స్ ఉంది కదా. మరి అలానే మిగతా వాళ్ళకు కూడా మర్యాద ఇస్తే మనం ఎందుకు తక్కువైపోతాం? అందరూ ఓటర్స్ ఒకటే, అందరూ కౌన్సిలర్స్ ఒకటే. మనం ఇచ్చి పుచ్చుకుంటే మనం నేర్చుకుంటాం. నేను వెళ్ళిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని కమెంట్ చేస్తారు. ఉండి ఏం నేర్చుకోను, ఏం సాధించను? మాట్లాడితే వినరు, మాట్లాడలేదు అంటారు. కిందికి వెళ్ళేసి ఇష్టం ఉన్న రాజ్యంగా మాట్లాడతారు, అక్కడ ఇచ్చారంటారు. మరి మీరే నాకు చెప్పండి, నేను ఇక్కడ లేదు అని వివాదం పెట్టుకుంటారు. మరి నేను ఇక్కడ ఎందుకు లేను? నాకు సమస్యలు అంటే నాకు పడదా? మరి నేను చూసుకోకూడదా? నేను కౌన్సిలర్ని కాదా? మరి ఇక్కడ నేను ఎందుకు లేను? నడిచిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, బెల్లగొడుతున్నారు అంటే మరి ఎంత అన్కంఫర్టబుల్ ఉందో ఈ ఎన్వైరన్మెంట్ ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. సో మళ్ళీ వన్స్ మోర్, ఐ హ్యావ్ మై ఎథిక్స్, ఐ హ్యావ్ మై వాల్యూస్. సో ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్ మెయింటైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.